గుంటూరులోని సిసిఎస్ కార్యాలయంలో ఉన్న ఉయ్యూరి ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కలిశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని దేవినేని ఉమా విమర్శించారు. పేదలకు సహాయం చేయాలని ఎన్ఆర్ఐ ముందుకు వస్తే అరెస్ట్ చేస్తారంటూ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన కేవలం పోలీసుల వైఫల్యమేనన్నారు. పోలీసులు పర్మిషన్ తీసుకొని ఉన్నప్పుడు డీజీపీకి తెలియదా అని మండిపడ్డారు. కోడికత్తి ముద్దాయి బాబాయ్ హత్య కేసులో తమ్ముడిని అరెస్ట్ చేయలేదన్న ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదని తెలిపారు. లోకేష్ పాదయాత్ర అడ్డుకోవటం కోసమే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపణ చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. బ్యారికేడ్లు కట్టమన్న మీరు ఇవాళ బ్యారికేడ్ల దగ్గర ఒక్క పోలీసుని పెట్టారా? ఒక్క పోలీసు ఉన్నాడా? ఎవరో బాధ్యత గల అధికారులు అక్కడ, ఎవరో బాధ్యత గల అధికారు అక్కడ ఏంటో శ్రీనివాస్ గారి మీద పెట్టిన సెక్షన్ 304 హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్యకు పాల్పడే వ్యక్తికి జీవిత ఖైదు. ఒక ఎన్ఆర్ఐకి ఒక మంచి ఉద్దేశంతో విదేశాల నుంచి వచ్చి పేదవాళ్ళని సాయం చేస్తే జీవిత ఖైదు పెట్టమంటావా? జైలు మీద ఉన్నాడు కదా, 6 నెలలు జైల్లో ఉండి వచ్చాడు కదా, అందరినీ జైల్లో పెట్టాలి. లేదా 10 ఏళ్ల వరకు పొడిగించే వివరణతో కూడిన జైలు శిక్ష విధించబడుతుందంట. ఈ పోలీసులుగా బాధ్యత నిర్వర్తించిన పోలీసులుగా కుట్రకోణంతో జగనన్న సైన్యం ఎడ్మిల్లో